హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా. నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా అన్న వాళ్ళ ఇంటికి పోయి మా అన్న వాళ్ళు ఊరు వెళ్ళారు. ఊరు వెళ్తే మా నాయనమ్మని చూడటానికి మా నాయన వెళ్ళి చూస్తే మా నాయనకు చెట్టు కాడ అన్ని పండ్లు తెంపుకోపోయారు అని మా నాయనమ్మ చెప్తే ఇంకా మా నాయన పోయి ఆ చెట్టు కాడ పోయి చూస్తే అదొక పండు కనబడింది. కచ్చిగా ఉంది కాయ, అన్నీ పెద్ద పెద్ద పండ్లు అన్నీ తెంపుకొని పోయారు. ఇది కచ్చి ఉంది, ఇది పండు అయిందో కాలేదో చూడు అంటే తీసుకొని నాకు ఇచ్చిండు. నాకు ఇస్తే నేను తీసి చాకు తీసుకురాపోయినా చాకు తీసుకొని వచ్చినాక ఈ పైన చూస్తే మొత్తం ఎర్రగా లేదు కానీ కచ్చి ఉంది. పండు అయిందో లేదో అనుకున్నా, పండు అయింది. కోసి చూస్తే పండు అయింది. మంచిగా ఈతులు మంచిగా తింటే అంతా మన ఆరోగ్యానికి మంచిది అని అన్నారు. యూట్యూబ్లో సెర్చ్ చేసి చెక్ చేస్తే ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నాడు. గుండె నొప్పులు, ఏమైనా గుండె బాధ ఉంటే, ఉబ్బసం ఉంటే, ఇంకా రకరకాలు సంబంధించినవి ఏమైనా ఉంటే దీనివల్ల ఇది తింటే బాగుంటుంది అని అన్నారు. షుగర్ బీపీ ఇవన్నీ ఉన్నా కూడా పోతాయని అన్నారు. ఇంకా ఇట్లా అంతా ఫస్ట్ ఇట్లా కోసి చూసిన తర్వాత మళ్ళీ ముక్కలుగా కోసిన. ఈ పండు బయట మార్కెట్లో అడిగితే మేము ఒకసారి 120 రూపాయలు అన్నాడు. ఒకటే పండు కొంచెం పెద్ద ఉంది, ఇది జర చిన్న ఉంది కానీ అది పెద్ద ఉంది. అంత రేటు ఉందంటే అంటే అది పండుగ అంత వాల్యూ ఉందన్నారు, అంత రేటు ఉంది. ఇది మా అన్న చిన్నప్పుడు తీసుకొచ్చిండు, చెట్టు తెచ్చి నాటిండు ఒక చిన్న మొక్క ఉన్నప్పుడు. అది ఇప్పుడు పెద్దగా అయ్యి ఒక పందిరిలాగా వేసిండు. అంత పందిరిలాగా వేసి పండుగ పండ్లు ఇప్పుడు పండ్లు అయినాయి. కనీసం వాళ్ళు కూడా తినలేదు. వాళ్ళు బయట ఊరు వెళ్ళిపోయారు, తోటలో పని చేస్తారు వాళ్ళు. అంతా ఇల్లు బాధ్యతలన్నీ ఇంటికాడ అన్నీ చూసుకుంటారని మాకు చెప్పిపోయారు. ఇంకా వీళ్ళు ఇంటి పక్కల వాళ్ళు వీళ్ళు చూసి ఇంకా పండ్లు తెంపుకొని పోతారని మా నాయన తీసుకొచ్చి ఇచ్చిండు నాకు. ఇట్లా అన్ని ముక్కలు కోసినాక, నాయన నేను తినాలనో తినకూడదో తెలియదు నాయన అని అంటే, తిన్నైనా ఏం కాదు, మంచిది కదా, పండు తింటే ఏం కాదు అని అన్నాడు. కొబ్బరి చిప్పలో కొబ్బరి తీసినట్టు అట్లా ఇట్లా తీసేసి మొత్తం ఫస్ట్ది మంచిగా ముక్కలు కోసిన, ఇక లాస్ట్ది ముక్కలు కోసిన. ఫస్ట్ది అయితే కొబ్బరి చిప్పలో కొబ్బరి తీసినట్టు తీసిన. ఈ ముక్కలు టేస్ట్ చేద్దామని ఇంకా ఒక ముక్క తీసుకున్నా. ఈ ముక్క నోట్లో పెట్టుకున్నాక తిని చూస్తే జర మంచిగా తీయగానే అనిపించింది. బాగుంది, ఒక మాటకైతే బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్.